రేవంత్ రెడ్డి ఒక థర్డ్ క్లాస్ సీఎం అంట, కాంగ్రెస్ ఒక థర్డ్ క్లాస్ పార్టీ అంట అని అంటున్నారు కేటీఆర్ గారు. నమస్తే సార్. ఏంటి సార్ సీఎం గారిని పట్టుకొని అంత మాట అనేసినారు? ఢిల్లీకి బస్తాలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కి వెళ్తారా అని అంటున్నారు సీఎం గారు. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్ని సార్లు వెళ్తామని ఆయన చెప్తున్నారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. యూరియా బస్తాల కోసం రైతులు నానా పాటలు పడుతున్నారండి. వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. పుట్టినరోజు గిఫ్ట్ గా ఎరువులు బస్తాలా? ఇది ఎక్కడ చూడండి బాబు. అది సరిగాని ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండు పార్టీల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు సార్? మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తారా మీరు? ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకని సార్? ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ. అంత మాట అనేసారేంటి గురుగారు? కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ. అంటే మద్దతు ఇవ్వరా? థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు అదంతా కాదు సార్. ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి వస్తే ముందు ఎవరికి ఇస్తారు మద్దతు? రాష్ట్రానికి సరిపడా యూరియా ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. ఇది ఎక్కడ ఫిట్టింగ్ అండి బాబు? కేటీఆర్ కు అంత సీన్ లేదు. అసలు ఆయన ఎవరు, ఆయన సపోర్ట్ ఎవరికి కావాలి అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. నమస్తే సార్. మీరు యూరియా బస్తాలు ఇస్తే మీకే మద్దతు ఇస్తారంట కేటీఆర్ గారు, విన్నారా? కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్ట్? అంటే ఆయన మద్దతు ఇస్తానంటే వద్దంటారా? మాకు అవసరం లేదన్న సపోర్ట్. అదేంటి సార్, మీరు యూరియా ఇస్తే మీకే సపోర్ట్ ఇస్తారంట, వద్దంటారేంటి మీరు? యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆట ఉండవు. ఆయన మధ్యలో ఆయన ఏంది? ఆయన స్టేట్ లో ఉన్నాడా, సెంట్రల్ లో ఉన్నాడా? అక్కడ ఇక్కడ లేకపోతే రైతుల గురించి మాట్లాడొద్దా? ఇచ్చేది మేము, అక్కడ ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్య లేనికెందుకు కూలుకుప్పాలు? ప్రతిపక్ష పార్టీగా అడుగుతారు సార్, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అలా అంటారేంటి మీరు?